ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పై కంటే ఎక్కువ వ్యతిరేకత కాంగ్రెస్ పైనే ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ పేరుతో ఇచ్చిన హామీని ఇంకా అమలు చేయలేదని ఆరోపించారు. 6 గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలు కావటం లేదని, ఇచ్చిన గ్యారంటీలు అమలు చేసే స్తోమత కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీని గద్దెదించడం కోసం 10 సంవత్సరాలు పట్టింది. ఎంతైతే 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకత వచ్చిందో అంతకంటే ఎక్కువ వ్యతిరేకత ఈ యొక్క సంవత్సరంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూటగట్టుకుంది. తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈరోజు తెలంగాణ ప్రజల్లో ఉంది. అంతేకాదు, వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కానీ, వాళ్ళు ప్రకటించినటువంటి 420 సబ్ గ్యారంటీస్ కానీ ఈరోజు ఏవి కూడా అమలు చేయాలనేటువంటి చిత్తశుద్ధి లేదు, అమలు చేసేటువంటి శక్తి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యమైపోయింది. ఇచ్చినటువంటి హామీలు అమలు చేయనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. అంతేకాదు, ప్రతి మండలంలో కూడా ఇంటర్నేషనల్ లెవెల్ స్కూల్ ఏర్పాటు చేస్తాము, 5 లక్షల రూపాయల విలువైనటువంటి విద్యా భరోసా కార్డు విద్యార్థులందరికీ ఇస్తామని చెప్పారు. అంతేకాకుండా ఎడ్యుకేషన్ సెక్టార్కు బడ్జెట్ డబల్ చేస్తామని చెప్పారు. అది ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి హామీ అమలు కాలేదు. టీఆర్ఎస్ పార్టీని గద్దెదించడం కోసం 10 సంవత్సరాలు పట్టింది.